ఏదైతే గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి కిరాచక అరాచక మూకల యొక్క దాడి ఏదైతే ఉందో మొట్టమొదటగా దేశానికి కావాల్సింది ముందు దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం, ఆ తర్వాత రాజకీయాలు. కానీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ సాక్షాత్ ప్రధాని ఇంటి మీద దాడి చేయటం బహుశా ఇదే మొట్టమొదటి సందర్భం. ఆ యొక్క చర్య ద్వారా 140 కోట్ల మంది భారతీయులను ఆయన అవమానపరచటం, అప్రజాస్వామికంగా ఆయన అక్కడ ఉండటం దేశద్రోహం. పార్లమెంటుపై దాడి చేయటం, రాళ్లతో దాడి చేయటం అమానుషం. ఏదైతే రాహుల్ గాంధీ మొట్టమొదటి నుంచి కూడా పార్లమెంటులో ఉన్నటువంటి కండిషన్స్ని ఏ రోజు కూడా ఫాలో కాని ఒక వ్యక్తి దురదృష్టంగా మనకు ప్రతిపక్ష నేత అవ్వటం భారతీయులు చేసుకున్నటువంటి దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఏదైతే ముఖ్యంగా నీటికి సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 150కి పైగా పేపర్లు లీక్ జరిగాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, మరి మధ్యప్రదేశ్లో జరిగినటువంటి వ్యాయామం దాంట్లో కానీ ఎన్నో రకాలైనటువంటి కుంభకోణాలు. దానిలో సుమారుగా వ్యాపం అనే కేసులో 50 మంది విద్యార్థుల యొక్క మరి మృతి, ఆ రోజు జరిగినటువంటి సస్పీషియస్ డెత్లకి కారణం కాంగ్రెస్ పార్టీ కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజైనా ఎవరైనా ప్రధానమంత్రి ఇంటి ముందు మరి బైఠాయించారా అని మీరు ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, కేవలం అధికారంలో రావటమే ధ్యేయంగా కీచక మూకలతో, అరాచకపు మూకలతో, దేశ వ్యతిరేక శక్తులతో మరి ఈ రోజున రాజధానిలో జర్నలిస్టుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించిన తీరు మీకు తెలుసు. టైమ్స్ నౌ జర్నలిస్ట్ని మరి మిగతా ఇంకొక నేషనల్ జర్నలిస్టులను వాళ్ళను కూడా ఈ మూకలు వదలకుండా అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు మనందరం చూసాం. అంతేకాదు ఒక మహిళా జర్నలిస్టుల పట్ల ఎంత అవమానకర రీతిలో, ఎంత అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీళ్ళు నీటికి సంబంధించిన విద్యార్థులా నేను ప్రశ్నిస్తున్నాను. నీటు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి ఆయన యొక్క హయాంలో 61,000 సీట్లను పెంచడం జరిగింది. ఆయన ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండి కూడా మరి మెడికల్ కాలేజెస్ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్లో 24 ఎయిమ్స్ కాలేజీలు కట్టడం జరిగింది. కేవలం 2 ఎయిమ్స్ కాలేజీలుగా పరిమితమై 60 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన దుష్ట నీతి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకుండా అనుక్షణం ప్రతిరోజు కూడా మీకు అందరికీ తెలిసింది 2G స్పెక్ట్రమ్ అవినీతి, బొగ్గు గనుల అవినీతి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 365 రోజుల్లో శవపేటికల మీద కూడా అవినీతి చేసినటువంటి బోఫోర్స్ కేసులు ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలతో పరిపాలన సాగించి స్విస్ బ్యాంకుల్లో నిధులు దాచుకున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, వాళ్ళకి అధికారం లేకపోవడం చేత ఈ రోజున పారదర్శకతతో పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి వెంటనే ఎగ్జామ్ జరిగిన 4వ రోజునే పేపర్ లీక్ పైన వెంటనే స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి పోలీసులకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించటం, మరి 9వ రోజున మరి వాళ్ళకు లోకల్ పోలీసుల ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయటం, 12వ రోజున సిబిఐకి అప్పచెప్పటం, మరి 14వ రోజున వాళ్ళ మీద కేసులు బనాయించి 13 మందిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా పారదర్శకతకు నిదర్శనం కాదా? మరి నీటి రీ ఎగ్జామ్ జరిగితే దాదాపుగా 20,20,000 మందికి పైగా విద్యార్థులు అటెండ్ అయ్యి దానిలో 11 లక్షల పైగా క్వాలిఫై చెందితే అదే సందర్భంలో 9,900 సీట్లను అదనంగా పెంచినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ యొక్క సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా సంతోషాన్ని వెళ్ళబుచ్చి కౌన్సిలింగ్ సమయంలో కూడా ఉంటే ఈ రోజున ఈ యొక్క దుష్ట శక్తులు
నీచమైనటువంటి అరాచక శక్తులు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు నీటి సంబంధించిన విద్యార్థులని మనందరం ప్రశ్నించుకుంటే ప్రపంచం మొత్తం కూడా చూసింది. మీ మీడియా ద్వారానే వాళ్ళ యొక్క అరాచకాలను బయటకు తీసింది. అఫ్జల్ గురు దేశ వ్యతిరేక శక్తులకు ఏ విధంగా వాళ్ళు మద్దతు పలుకుతున్నారు, దానికి నీటికి సంబంధం ఏంటి? మరి వీటన్నిటికి చేస్తున్న రాహుల్ గాంధీ వీటికి బాధ్యత వహించాలి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా భారతీయులందరూ కూడా ఇటువంటి నీచమైన కాక్రోచ్, పెద్ద కాక్రోచ్ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో వాడిని దేశం నుంచి తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క యువతను కోరుకుంటున్నాను. యువతకు మేలు జరిగిందంటే కేవలం ఎన్డీఏ గవర్నమెంట్లోనే యువతకు జరిగినది. మరి స్కిల్స్ ప్రదానం ద్వారా, మరి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా కొన్ని లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వేలాది మెడికల్ సీట్లు పెంచినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. ఓర్చుకోలేని అధికారంలోకి మళ్ళీ రావని తెలుసుకొని వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా జరిగిందో, దేశద్రోహులను ఏ విధంగా తరిమి కొట్టారో ఆ విధంగా భవిష్యత్తులో అన్ని చోట్ల కూడా తరిమి కొడతారని, ఒకవైపు పాకిస్తాన్ ఏజెంట్లను ఇండియాలో సుమారుగా 420 మందిని పట్టుకొని రా యొక్క వ్యవహార శైలి చక్కగా ఉంటే దానిని దృష్టించడాన్ని మళ్లించడానికో మరి విదేశీ శక్తులతో చేతులు కలిపిన రాహుల్ గాంధీ ఈ విధంగా రోడ్లపైన పిచ్చి చర్యలు చేస్తూ యువతను రెచ్చగొట్టే కార్యక్రమంలో అతను కూడా దానిలో పడి తన గోతును తానే తవ్వుకుంటున్నాడు. దీనికి తప్పకుండా అతని పార్టీ, ఇండి పార్టీ, ఏవైతే విపక్ష పార్టీలు ఉన్నాయో తప్పకుండా వీటికి చాలా మటుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎవరిని వదలరు. దేశ వ్యతిరేకంగా పనిచేసే శక్తుల పట్ల తప్పకుండా చర్యలు తీసుకుంటారు. మీకు తెలుసు, ఈ రోజున అమిత్ షా గారి నేతృత్వంలో ఎక్కడ కూడా నక్సలిజం లేదు, ఎక్కడ కూడా టెర్రరిజం లేదు. ఈ విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి కాక్రోచ్లు నిజంగా వీళ్ళని తరిమి కొడతాం. ఎప్పుడైతే దేశ భవిష్యత్తు మీద మీరు కనుక ఆటలాడుకుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ సహించదు. ఎవరు కూడా చూస్తూ సహించరు. భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశంలో ఉన్న యువత మొత్తం కూడా మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి దగ్గరలోనే ఉందని గుర్తుంచుకోండి. కేవలం 2000-3000 మంది వాట్సాప్కే పరిమితమైనటువంటి ఈ CJP కిరాయి మూకలతో డబ్బులు తీసుకొని విదేశీ నిధులతో ఏదో చేద్దామని చూస్తే మీ ఆటలు సాగవు, ఖబర్దార్ అని చెప్తూ